హలో ఎవ్రీవన్. ఈరోజు మరో దేవాలయంతో అయితే మీ ముందుకొచ్చాను. ముందుగా పొలిమేరలో ఉన్న మైసమ్మ తల్లిని దర్శించుకొని మనం ప్రధాన దేవాలయంలోకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఆలయంలో టికెట్లకు సంబంధించినటువంటి రేట్ల పట్టీ అనమాట అది. ఈ ఆలయంలో మొత్తం 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి అమ్మవారిని దర్శించుకునేందుకు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ దేవాలయమే మైసిగండి మైసమ్మ దేవాలయం అన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి మైసిగండి గ్రామం, కడ్తాల మండలం, రంగారెడ్డి జిల్లాలో అయితే ఉంది. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఎదురుగా కనిపించేది ఆలయానికి సంబంధించిన 7 అంతస్తుల గాలి గోపురం. ఇక్కడ కనిపిస్తుంది ఆలయానికి సంబంధించినటువంటి ముఖమండపం. 70 స్తంభాలతో అయితే ఈ ముఖమండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో ఉన్న ప్రతి స్తంభంపై అయితే అమ్మవారి విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో అందంగా అయితే ఈ విగ్రహాలను చెక్కారు. మంగళవారం, గురువారం, ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజైతే ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే గర్భగుడి లోపలికి వెళ్దాం. ఈ పక్కన కనిపించేది మనకు కొబ్బరికాయలు అమ్మే స్టాల్ అన్నమాట. ఆ పక్కన కనిపిస్తుంది చూసారా, ఆ క్యూ లైన్లో నుంచే మనమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇంతకు ముందుకైతే మీకు టికెట్ కాస్ట్ చెప్పాను కదా, 10 రూపీస్ అని చెప్పేసి. ఆ 10 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఈ లైన్లో మొత్తం తిరుగుతూ రావాల్సి ఉంటుంది. శీఘ్ర దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను నిలబడ్డ చోటు నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అంతరాలయ దర్శనం చేసుకునే వాళ్ళైతే నా ముందు ఇంకో లైన్ ఉంటుందన్నమాట. ఆ లైన్లో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పువ్వుల డిజైన్లు మాత్రం అద్భుతంగా చెక్కారు. మనకు ఈ ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం దాదాపుగా 20 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అక్కడ కిందనే మనకు మూలమూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది. 4 చేతుల్లో 4 రకాల ఆయుధాలతో అమ్మవారి విగ్రహం అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మీరు గమనించినట్టయితే అమ్మవారి మెడలో వేసిన మాల అటు ఇటుగా కదులుతూ ఉంది. బహుశా ఈ లోపల ఏదైనా నాగసర్పం ఉందనుకుంటాను. అందుకే లోపల నుంచి అలా లాగుతూ ఉండొచ్చు. ఇక ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే కొన్ని శతాబ్దాల క్రితం అడవిలో ఒక వేప చెట్టు కింద ఉన్న పుట్టలో అయితే అమ్మవారు వెలిసినట్టుగా గ్రామస్తులకు కలలో చెప్పడం అయితే జరిగిందట. గ్రామస్తులు వెళ్ళి అక్కడ పరీక్షించగా అమ్మవారి విగ్రహం అయితే వాళ్ళకు లభించిందని చెప్తున్నారు. మొదటగా అమ్మవారికి ఆలయం కట్టడం పెద్దగా ఇష్టం లేకపోయింది. అందువల్ల వారు గ్రామస్తులు ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించి పూజలు ప్రారంభించారు. కానీ అమ్మవారు వెలిసిన పుట్టకైతే నేటికి ఎలాంటి పైకప్పు అయితే ఉండదు. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా ఫోటోలో, ఈయనే పంతు నాయక్ గారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించింది ఈయనే. నేటికి ఈయన యొక్క వంశస్థులే ఈ ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు. ఆ ఎదురుగా కనిపించేదే ప్రసాదాల కౌంటర్. ఆలయంలో మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఎంతో విశాలంగా అయితే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం వామాచార ఆరాధ్య దేవాలయం అన్నమాట. ఇక్కడ జంతు బలులను, మాంసాన్ని, కళ్ళుని సాంప్రదాయంగా భావిస్తారు. గతంలో అమ్మవారి ఎదురుగానే జంతు బలులను చేసేవారు. నిషేధించడంతో ఇప్పుడు ప్రస్తుతం గాలిగోపురం ఎదురుగా అయితే ఈ కార్యక్రమాలను అయితే చేస్తున్నారు. ఇక్కడ జంతు బలులో కూడా టికెట్ అయితే ఉంటుంది. కోడికి 20 రూపాయలు, మేకకైతే 150 రూపాయలు, అలాగే కళ్ళు సీసాకి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహాన్ని 1983 సంవత్సరంలో పునరుద్ధరించారు. పంతు నాయక్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ ఆలయాన్ని మొత్తం పునరుద్ధరించడం అయితే జరిగింది. ఈ గర్భాలయం వెనకాలే అమ్మవారు వెలిసిన పుట్ట అయితే ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఆ పుట్టకు పైకప్పు అయితే ఉండదు. ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ పుట్ట పైన అయితే మనకు ఎలాంటి కప్పును నిర్మించలేదన్నమాట. ఎండలు వచ్చినా, వానలు వచ్చినా, వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నా కూడా అమ్మవారికి అయితే నేరుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పుట్ట చుట్టూ అయితే అమ్మవారి రూపాలను ఎంతో అద్భుతంగా అయితే ప్రతిష్ఠించడం జరిగింది. నేను నా జీవితంలో ఇంత పెద్ద పుట్టనైతే మొదటిసారిగా చూస్తున్నాను. దాదాపుగా గర్భాలయం ఎంత ఉందో అంత పెద్దగా అయితే ఈ పుట్ట అయితే వెలసింది. ఇక్కడి భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మవారికి మొక్కి ముడుపు కట్టిన తర్వాత ఆ కోరిక నెరవేరినట్టయితే అమ్మవారికి తప్పనిసరిగా చీరలు, గాజులు అయితే సమర్పించుకోవాలని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో మరో ఇద్దరికి పోస్ట్ అవుతుందన్నమాట. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఒక కొత్త దేవాలయంతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.